నమస్కారం. వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు మనం పరవన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఏ శుభకార్యాలు చేసేటప్పుడైనా, ఏ పండగకైనా ముందుగా మనం పాలు పొంగిచ్చి దేవుడికి నైవేద్యంగా పరవన్నం సమర్పించుకుంటాం కదా! సో, అలాంటి చక్కని కమ్మని పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. రైస్ ఒక అరకప్పు తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కందిపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు తగినన్ని. అలాగే బెల్లం ఒక ముప్పావు కప్పు తీసుకోండి. సరిపడా పాలు తీసుకోవాలి. సో, ముందుగా బియ్యము అలాగే కందిపప్పు రెండిటిని కలిపి క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో అన్నంలాగా ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న అన్నం అయితే పరవన్నము చక్కగా ఉడుకుతుంది, సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. మనం సాధారణంగా రైస్‌కి అయితే 1:2 1 కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్ వేస్తాం కదా! అలా కాకుండా 2:30 నుంచి 3 కప్పులు వేసుకోండి పరవన్నానికి. ఎందుకంటే పరవన్నం అనేది సాఫ్ట్‌గా జ్యూసీగా ఉండాలి కదా! అందుకని. సో, లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఒక 15 నిమిషాలు నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే అన్నం చక్కగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. మూతతో క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినన్ని పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేయండి. వేడి మీద బెల్లం గనక వేసినట్లయితే ఇరిగిపోతాయి. మీరు గనక ఫ్రెష్‌గా ఇప్పుడు కొంతమంది గేదెల దగ్గర, ఆవుల దగ్గర పాలు తెచ్చుకుంటారు కదా! ఆ పాలైతే ఇరగవు. మనం గనక ప్యాకెట్ పాలు గనక యూజ్ చేస్తున్నట్లయితే ఇరుగుతాయన్నమాట. సో, అలా బెల్లం యాడ్ చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని మనం నేతిలో వేపుకొని ఆ డ్రై ఫ్రూట్స్‌ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఈ జీడిపప్పుని వీటిని యాడ్ చేసేసుకోవాలి. చాలా కమ్మగా, రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మీరు గనక పాయసం తయారు చేసినట్లయితే, అలాగే ఈ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.